గారెలు వేయడానికి పొట్టు మినపప్పు తెప్పించానండి. నైట్ నానబెట్టేసుకుంటున్నాను అనమాట. రాత్రి అంతా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకునేటప్పుడు ఒక ఇనపది అదే అట్ల కాడ వేసానమాట. దానివల్ల ఏంటంటే మనకి మినపప్పు పొట్టు తొందరగా ఊడిపోతుంది అనమాట. మనం ఇట్లాగా ఒకసారి బాగా మెల్లగా ఇలా అలా అలా అనుకోవాలి. గట్టిగా పిసక్కూడదు, బద్దలైపోద్ది, చిగిరిపోయిద్ది అనమాట. ఇలా 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 అనుకొని నేను కడుక్కోకుండానే పొట్టు తీసేస్తానండి చేతులతోటి. అది అలాగే చూపిస్తాను. దీనిలో కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ నేను ఇలా బాగా పిసికిస్తాను అనమాట. ఒకసారి ఇలా ఇలా తిప్పుకోండి. ఇట్లా పొట్టు వచ్చేస్తుంది అనమాట మనకి. ఆపేసి ఈ వాటరు మొక్కలకి పోస్తే బాగా బలమండి. పప్పు మొత్తం కడిగేసుకున్నానండి. కొంచెం లైట్గా పప్పు పొట్టు ఉండేటట్టు చేసుకున్నా. పొట్టు ఉంటే బాగుంటుంది గారెలకి లైట్గాను. ఇది తీసుకెళ్ళి ఇప్పుడు రొట్టెలో రుబ్బుకోవాలన్నమాట. మొత్తం ఇలా వడగిన్నెలో వేసుకొని వడగట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం గారెలు వేసుకునేటప్పుడు అల్లం పచ్చిమిరకాయలు ముందుగా నూరుకోవాలండి. ఇదిగో నేను రోల్ చూపిస్తానన్నాను కదా, ఇదొక రోల్ అనమాట. ఈ రోల్లోకి బండ మొన్న ఇరిగిపోయింది. పైనుంచి కిందకి డల్లి పగిలిపోయింది అనమాట. సరే, రోల్ ప్రస్తుతానికి రాయి పెట్టి కొడుతున్నాను. అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది జాగ్రత్తగా నూరుకోవాలండి, లేకపోతే కళ్ళల్లో పడిపోయిద్ది అనమాట. ఒకవేళ కంట్లో పడిందో బ్రేక్ డాన్స్ అయ్యి నలిగిపోయిందండి. మంట పుడతాయి చేతులు. మంట పుట్టేటట్లయితే స్పూన్ పెట్టి తీసుకోండి. ఇవి బాగా మంట పుడతాయి. ఒంటి మీద పడినా కూడా పచ్చిమిరపకాయలు కదా, బాగా మంట పుడతాయి అన్నమాట. ఇంకా రోట్లో వేసుకొని పిసికి పట్టడమే అనమాట. దమ్ము లగాకే హై ఇస్తా. ఇదివరకు ఎక్కువగా రుబ్బేదాన్ని అండి గార్లకి. ఈ రీసెంట్గా అన్ని గ్రైండర్లో వచ్చాక గ్రైండర్లోనే వేస్తున్నా. కానీ అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా రుబ్బుతానండి. గారెలకు మాత్రం రుబ్బితేనే బాగుంటుంది. ఇంకో పక్కన ఆ పక్క ఇంకో పెద్ద రోలు ఉందండి. అదైతే అసలు ఇట్లా ఎగదోసే పని కూడా లేదు. ఎగదోయ అవసరంలా, అదే లోపలికి వెళ్ళిపోయిద్ది అనమాట. అది పెద్ద రోలు. ఇంకాను అది వెనక వైపు ఉంటుంది, ఇది ముందు వైపు ఉంటుంది అన్నమాట. మా సార్ గారిని చిన్న రోలు పచ్చడి చేసుకోవడానికి తెమ్మంటే సార్ గారు ఇది కూడా పప్పు రుబ్బుకునేది తీసుకొచ్చాడు. సరేలే ఉన్నాయిలే, వెనక్కి వెళ్ళి ఏం రుబ్బుకుంటాము, ఇటు ముందు ఎవరు వచ్చేది, వెనక తలుపు లేదనమాట మాకు. ముందు ఎవరు వచ్చేది ఏంటి అనేది తెలియట్లేదు, అందుకని ఇక్కడ వేసుకున్నాను ఈ రోజు. రుబ్బేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలండి. మొత్తానికి పిండి నలిగిపోయిందండి. గారెల పిండికి కొంచెం పలుకుగా తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్గా మనకి అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ నూరుకున్నాం కదా మనం, అది వేసేసుకోవాలండి. దీంట్లో వేసుకొని వేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా వెళ్ళి బాండీ పెట్టుకొని గారెలు వేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి అయితే బాగా అంటుకుంది. దీని మీద మనం బాండీ పెట్టేసుకున్నాం. బాండీ అయితే వేడెక్కిందండి. ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఆల్రెడీ పిండిని రుబ్బుకున్నాం. ఒక కవర్ తీసుకోవాలండి.
అలాగే ఒక గరిట బాండి నూనె పోసాను. చెయ్యి తడుపుకోవడానికి వాటర్ కావాలి, వాటర్ కూడా తీసుకున్నాను అనమాట. వాటర్ తీసుకున్నాను చెయ్యి తడుపుకోవడానికి. దీని మీద ఇక్కడ ఇలా వేసుకోవాలి. మనం వేసుకొని గారెలు వేసుకోవడం అందరికీ తెలుసు, నేను ఇలానే వేస్తాను. గారెకు చిల్లు ఎందుకు పెడతారు చెప్పండి? నాకైతే తెలియదు, మీరు చెప్పండి. అట్లాగే చేసిన గారెలు దీనిలో తీసుకుందామండి. అది కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో గెస్ట్లు ఎవరు వచ్చినా సరే గారెలు వేస్తామండి ఎక్కువగాను. పల్లెటూరు కదా మాది. మధ్యలో ఐస్ మ్యాంగో. ఈ చలికాలంలో మ్యాంగో తిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. మ్యాంగో ఐస్ తింటే అనుకో. నాకు మ్యాంగో ఐస్ అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, గారెలు అయితే అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చేసి చెప్పడమే. గారెలు అయితే వేడివేడిగా ఉన్నాయన్నమాట. నేను ఆగలేకపోతున్నాను. అబ్బా కాలిపోతున్నాయి అనమాట. ఇందులో ఈరోజు చికెన్ కర్రీ వండామన్నమాట. దానిలో వేసుకొని ఒక పట్టు పడితే ఉంటుంది. మావాడు కూడా వంట. ఇంకా ఎందుకు ఆలస్యం, పటాపటా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గుడ్ కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.